బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాదాపూర్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ డ్రగ్స్ కేసులో ప్రముఖ తెలుగు హీరో నవదీప్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి నవదీప్ కస్టమర్ గా ఉన్నట్లు సిపి ఆనంద్ తెలిపారు. నవదీప్ పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే కేసుకు సంబంధించి మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించేలా ఉందంటూ బేబీ సినిమాపై కూడా సిపి ఫైర్ అయ్యారు. బేబీ సినిమా వాళ్లకు నోటీసులు పంపుతామన్నారు. ప్రస్తుతం హీరో నవదీప్ పరారీలో ఉన్నట్లు నవదీప్ ఫ్రెండ్ రామ్చంద్ ను అరెస్ట్ చేశామని తెలియజేశారు. రామ్చంద్ తో పాటు నవదీప్ డ్రగ్స్ కొనుక్కున్నట్లు గుర్తించినట్లు సివి ఆనంద్ తెలిపారు. మాదాపూర్ డ్రగ్స్ విషయంలో ఇంకా కీలక పరిణామాలు ఇంకా ఎవరెవరు రాబోతున్నారని డీటెయిల్ గా చెప్పడానికి మా ఇన్పుట్ సంజయ్ అందుబాటులో ఉన్నారు. సంజయ్, డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరి పేర్లు వచ్చే అవకాశం ఉంది? నవదీప్ ఇప్పుడు కస్టడీలో ఉన్నాడా? రామ్చంద్ కస్టడీలో ఉన్నాడా? నవదీప్ ని కస్టడీలో ఎప్పటిలోగా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ఒకటి మధు, హైదరాబాదు డ్రగ్స్కు అడ్డాగా మారిందని చెప్పుకోవడానికి మనం చాలా కాలం నుంచి చూస్తున్నాము. ప్రతి చోట ఏదో ప్రాంతంలో ఏదో కాలనీలో డ్రగ్స్కి సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతూనే ఉన్నాయి. పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళని పంపిస్తూనే ఉన్నారు. ఇది ఏంటంటే ఈ తతంగము డైలీ వైజ్లో డైలీ కృతంగా తయారైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే డ్రగ్స్కి సంబంధించి హైదరాబాద్లో ఏ ప్రాంతం చూసినా కూడా ఈ డ్రగ్స్ వాడకం రోజు రోజుకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక నిత్యావసర వస్తువుగా తయారైందని చెప్పుకోవడంలో ఎలాంటి అసక్తి లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రమం ఏదైతే ఉందో, ఈరోజు రామ్చంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు రామ్చంద్ డ్రగ్స్ సప్లయర్లో ముందుగా సినీ పరిశ్రమ, ఆ తర్వాత సాఫ్ట్వేరు, ఆ తర్వాత నిరుద్యోగ యువత, వీళ్ళని టార్గెట్ చేసుకొని డ్రగ్స్ సప్లై హైదరాబాద్లో ఏ మూలమైనా ఏ ప్రాంతానికైనా వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకు ఇవ్వడము, వాళ్ళు మత్తులో ఊగి జోగి ఆటలాడడము ఇలా జరుగుతుంది హైదరాబాదు నగర జీవి పరిస్థితి. అలాంటి క్రమంలోనే ఈరోజు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అతన్ని రామచంద్రను అరెస్ట్ చేసి అతన్ని చాలా విచారించేసి అతని వల్ల చాలా సమాచారాన్ని రాబట్టేసేసి ఇందులో ఎవరెవరు యాక్టివ్గా డ్రగ్స్ వాడతారు, ఏ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్కువ డ్రగ్స్ వాడతారు అనే కోణంలో దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తుందని చెప్పుకోవచ్చు. అతను ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే హీరో నవదీప్ పేరు మొదటగా ప్రస్తావించడము. ఈ దాంట్లో నవదీప్ ఒక్కరికే సప్లై చేస్తున్నా, రామచంద్ర అనే వ్యక్తి ఇంకా ఎవరెవరికి సప్లై చేస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమల్లో డ్రగ్స్ సప్లై బాగా ప్రతి సంవత్సరం ఒక కలకలం అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. అంత ముందుకు రవిచంద్ర తనయుడు కానివ్వండి, రకరకాల సినీ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి హీరోలు కానివ్వండి, సెకండ్ క్యాడర్గా పనిచేస్తున్నటువంటి సినీ కార్మికులు కానివ్వండి, డ్రగ్స్ వాడకంలో ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే ప్రతిరోజు డ్రగ్స్ వాడితే వాళ్ళకు కొంత అంటే ఓన్లీ వాళ్ళు ఎంజాయ్ కోసమే ఈ డ్రగ్స్ను వాడతారనేసి రామ్ చరణ్ ఇచ్చినటువంటి వాగ్మూలం ఏదైతే ఉన్నారో పోలీసు విచారణలో వీళ్ళు కొంత సమాచారాన్ని అయితే రాబట్టారు. ఈ రామ్చంద్ అనే వ్యక్తి ఎవరెవరికి సప్లై చేశారనే కోణంలో ఆ దర్యాప్తు చేస్తే ముందు ఈ నవదీప్ని ఒక పేరు, అదేవిధంగా సినీ పరిశ్రమకు సంబంధించిన చాలా మందికి సప్లై చేశారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా రామ్చంద్ అనే వ్యక్తి ఎలా ఈ డ్రగ్స్ ను సప్లై చేస్తున్నాడు, ఇతను రామ్చంద్కు ఎవరు సప్లై చేస్తున్నారు అనే కోణంలో ఆలోచిస్తే బేబీ సినిమా అనే అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ ఎలా సప్లై చేయాలి, ఎవరితో కొనుగోలు చేయాలి, ఎవరికి ఏ విధంగా సప్లై చేయాలనేది ఆ సినిమాల్లో కళ్ళకు కట్టిన విధంగా చూపించడమే రామ్చంద్ అనే వ్యక్తి డ్రగ్స్ని ఎలా సప్లై చేయాలని అక్కడ సినిమాలు చూసే నేను ఈ డ్రగ్స్కి అడాప్ట్ అయ్యాను, డ్రగ్స్ని సప్లై చేయడంలో ఆరితేరాను అనేసి పోలీసుల వాగ్మూలంలో పోలీసులు విచారణలో బట్టబయలైందని చెప్పుకోవచ్చు. అందుకనే బేబీ సినిమా కూడా సివి ఆనంద్ నోటీసులు జారీ చేశారు. ఇలాంటి అంటే యువత పెడదారి పట్టే సీన్లని సినిమాలో కానివ్వండి, సమాజంలో కానీ ఎవరు చిత్రీకరించినా, ఎవరు దాన్ని ప్రేరేపించినా కూడా సీరియస్గా ఉంటుంది. వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించే అది రైట్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నాయి. అంటే ఇలాంటి అనుచిత నిర్ణయాలు, అనుచిత చిత్రీకరణ, అనుచిత ప్రలోభాలు చేయడం వల్ల యువత పెడదారి పట్టే ఉద్దేశం ఉంది కనుకనే ఇలాంటి వాటన్నిటికీ ఇలాంటి వ్యక్తులు ఎవరున్నా సరే చట్టము తన పని తాను చేసుకుంటా పోతుంది అనేది ఉదాహరణ ఇలా రామ్చంద్ అనే అరెస్టు కళ్ళ ముందు కనిపిస్తుంది. మధు, సంజయ్,
మనకి నవదీప్ పేరు రావటం ఇదే మొదటిసారి కాదు. డ్రగ్స్ కేసు వచ్చింది అంటే నవదీప్ పేరు వస్తూనే ఉంటుంది. అలాగే మాజీ మంత్రి కొడుకు సురేష్ పేరు కూడాను మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అయితే నవదీప్ గురించి ఇప్పుడు ఏమనే వార్తలు వస్తున్నాయి? నవదీప్ దీని గురించి ఏమంటున్నాడు అంటే ఒకటి, ఎవరైతే రామచంద్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారము పోలీసులు అతనికి కాంటాక్ట్ చేస్తే అందుబాటులో లేదు నంబరు అనేసి ఇప్పటికే సివి ఆనంద్ ఒక క్లారిటీ చేసిన, అతను నగరంలో లేడు, నగరం విడిచి వెళ్ళిపోయాడు అనేసి ప్రెస్ మీట్లో సివి ఆనంద్ చెప్పడంతో దాన్ని వెంటనే రెస్పాండ్ అయినటువంటి నవదీప్ ఒకటి ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, నేను ఎక్కడ నగరాన్ని వదిలిపెట్టిపోలేదు, హైదరాబాద్లో ఉన్నాను, నా సొంత ఇంట్లోనే ఉన్నాను, నేను షూటింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను, నేను ఎక్కడ కూడా వెళ్ళిపోలేదని ఆయన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. నిజంగా ఒకవేళ నవదీప్ ఇక్కడే ఉండంటే పిలిచి లేకుంటే అతన్ని అరెస్ట్ చేసేసి విచారిస్తే మరికొంతమంది హీరోలు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంత పెద్ద హీరోలైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేసి సివి ఆనంద్ స్పష్టంగా చెప్పారు. అంటే సినీ పరిశ్రమల, రాజకీయాల, లేకుంటే వ్యాపారవేత్తలు ఎవరున్నా కూడా, ఎటువంటి పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇందులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే దీనివల్ల యువత అనేది చెడుమార్గా ఎంచుకుంటుంది. అంటే ఈ మడ్డలు, మానభంగాలు, హత్యలు, అత్యాచారాలు కాబడడానికి కారణం ఓన్లీ డ్రగ్స్ అనేసి సివి ఆనంద్ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ జరుగుతున్నటువంటి హైదరాబాద్లో ఏదో ప్రాంతంలో ప్రతిరోజు అమ్మాయిలని వేధించడము, అమ్మాయిలని మర్డరం చేయడము, అమ్మాయిలను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రలోభెట్టడము, ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు ఉన్న వ్యక్తులు మాత్రమే ఇలా చేస్తారు అనేసి సివి ఆనంద్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈ క్రమం ఏదైతే ఉంది ఇది అన్నిటినీ మాఫీ చేయాలి అంటే డ్రగ్స్ సప్లయర్ పైన, డ్రగ్స్ వాడేవారిపైన ఉక్కుపాదం మోపితే తప్ప ఇది కంట్రోల్ కాదు అనేసి సివి ఆనంద్ చెప్పడం జరిగింది. ఇది కొత్త ఏం కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాదు అడ్డాగా ఈ డ్రగ్స్కు అడ్డాగా హైదరాబాద్ మారిందని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మధు.